అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి. మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటు చేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది, కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఉండవు. రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు. అయినా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అజీర్తి లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆర్థికంగా ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మీ పొదుపు ప్రణాళికలను పటిష్టం చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ జీవితంలో ఈరోజు పెద్దగా మార్పులుండకపోవచ్చు. ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉండటం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించవచ్చు. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల, వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు. వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఈరోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తిచూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ మాటలు వారిని బాధపెట్టవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి. దాంపత్య జీవితంలో ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, గౌరవం మరింత బలపడతాయి. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది సరైన సమయం. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కానీ చిన్న చిన్న విషయాలపై కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం వల్ల వాదనలు పెరగచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తే ఈ సమస్యలు త్వరగా మాయమవుతాయి. ఏకాంతంగా సమయం గడపడానికి, రొమాంటిక్గా ఉండటానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతిని ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు. మీ లక్ష్యాలను సాధించడానికి దృఢసంకల్పంతో ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చెయ్యాలి అనే విషయాలలో మీరు రాణిస్తారు. ఇది మీకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీరు సంక్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ స్నేహితులతో ఈరోజు సరదాగా గడుపుతారు. వారి నుండి మానసిక మద్దతు లభిస్తుంది. పాత స్నేహితుల్ని కలవడం లేదా వారితో కలిసి ఏదైనా కొత్త కార్యక్రమం ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపవుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వారు మీకు మంచి సలహాలు, తోడ్పాటు అందిస్తారు. మీరు స్నేహితుల మధ్య సానుకూల ప్రభావం చూపుతారు. అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చెయ్యవచ్చు లేదా వారి వ్యక్తిగత సమస్యల్లోకి మిమ్మల్ని లాగే అవకాశముంది. కాబట్టి ఎవరితోనైనా ఏదైనా విషయాలు పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ రహస్యాలను ఎవరితోనూ సంపూర్ణంగా పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.